హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అందరూ బాగుండాలని, అందరిలో మేము కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఏం లేదు ఫ్రెండ్స్, అలా చిన్న టాపిక్ ఒకటి వచ్చింది. అనమాట. అది ఏంటంటే మన ఆడవాళ్ళ గురించేను. ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తున్నాను. ఆడవాళ్ళని అంత తక్కువగా చూడకూడదు, అంత తక్కువ చేసే మట్టుకు చూడకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళు భూదేవి కన్నా మించిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు. ఇంట్లో ఎన్ని ప్రాబ్లాలన్నీ వచ్చినా మనసులో పెట్టుకొని బయటికి చెప్పుకొని ఉండేది ఆడది. ఎన్ని కష్టాలు వచ్చినా, అప్పులైనా సప్పులైనా, ఉన్నా లేకపోయినా, బిడ్డలకి భర్తకి ఇంట్లో ఉన్నా లేకపోయినా సర్ది పెట్టేదే ఆడది. డబ్బులున్న రోజు, డబ్బులు లేని రోజు పండగ చేసుకొని తర్వాత ఎండ చేసుకోవటం కాదు. ఆడడానికి కూడా కష్టాలు ఉంటాయి, ప్రాబ్లాలు ఉంటాయి. చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు. ఎందుకంటే ఎవరు చెప్పుకుంటే ఎవరు తెరుస్తారు ఆ బాధలు? ఎవరు తెరవలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడదాన్ని ఇప్పుడు కూడా సులభంగా తక్కువగా చూడకూడదండి. వాళ్ళు పడే బాధలు నాకు తెలుస్తాయి. ఎందుకంటే నేను ఆడదాన్నే కదా, నాకు తెలుసు బాధలు పడేది. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఎన్నో చెప్పుకోలేరు, వాళ్ళ బాధలు ఎన్నో చెప్పుకోలేరు. కొంతమందికి తల్లిదండ్రులు ఉండొచ్చు, తల్లిదండ్రులు లేకపోవచ్చు. కొంతమందికి మంచి భర్తలు వచ్చి ఉండాలా, కష్టాలు పెట్టే భర్తలు కూడా వచ్చి ఉండాలి. మంచి భర్తలు వచ్చి ఉండారో లేదు, కష్టాలు పెట్టే భర్తలు వచ్చి ఉండారో, వాళ్ళు ఎంత బాధలు పెడుతున్నారో తల్లిదండ్రులకు ఎవరు చెప్పుకోలేరు. ఏ ఆడపిల్ల చెప్పుకోలేదు, అది మనసులోనే పెట్టుకుంటుంది. భర్తలు అందరూ మంచివాళ్ళు ఉంటారు, ఎవరో నూటికొకరు మంచివాళ్ళు ఉంటారు. అందరూ మంచివాళ్ళని నేను చెప్పను, మంచివాళ్ళు ఉంటారు. మగవాళ్ళు ఏమైనా చెడ్డోళ్ళని కాదు నేను చెప్పేది, చెప్తున్నా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఏంటంటే ఆడదాన్ని అంత ఇనిగా లక్కగా చూడొద్దు. ఇప్పుడు ఒక పని చేసినంత మాత్రాన బిడ్డని భర్తని వదిలి పనికి పోయి స్కూల్ చేసుకొని వచ్చినంత మాత్రం అది చెడిపోయిందని కాదు. ఇంట్లో జరుగుబాటులేక, తినేదానికి కూడా లేక, అప్పులు కట్టుకోలేక ఆ పని చేసుకుంటుందని అర్థం చేసుకోండి, సరేనా? ఇంకోటి, మనం ఇంట్లోనే మీ ఆయన చేయొచ్చు అంటే ఆయన చేయలేకుండాడేమో, పరిస్థితులు బాగలేదేమో, వాళ్ళు బతకాలి కదా, బిడ్డల కోసం ఏదో పని చేసుకోవాలి కదా. చెడిపోయిందని అనుకోకూడదండి. మనం ఏదైనా కళ్ళతో చూడాలా, చూసి మాట్లాడాలి. ఇది ఏం పని చేయగలుగుతుంది ఆది? మగోడు చేసేంత పని చేయలేకపోయినా చిన్న పాసి పని, లేకపోతే వాటర్లో పని, లేకపోతే అంగట్లో పని, లేకపోతే పొట్టుల్లో పని అయ్యా కదా ఆడవాళ్ళు చేసుకుంటారు. ఏదో పని చేసుకుంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఒక్కోసారి పొద్దుబాటు, ఒక్కోసారి చాలా టైం అవుతుంది. అంత మాత్రం దిగి వచ్చింది ఎందుకు పొద్దుపోయిందని మీరు అడగదు. ఏంటంటే మగోడు పని పోయి అంత పొద్దుపోయినా రానివ్వండి, బాగా కష్టం చేసి వచ్చాడు పాపం, తిరిగి ఈ ఆడపి అంత శ్రమ చేసి వచ్చారంటారు. అదే ఆడది పొద్దుపోయి రానివ్వండి, మేము ఆడ తిరిగి వచ్చిందని అనుకుంటారు. ఎందుకండి ఆడది కంటేనే కదా తల్లి అయ్యేది, ఆ తల్లికి పెట్టిన బిడ్డలే కదా కొడుకులైనా కూతుర్లైనా ఎవరైనా అయ్యేది. అంత మాత్రాన ఆడది చెడిపోతుందని ఎందుకు అనుకోకూడదు. ఎవరైనా ఆడదాన్ని ఇంత సులభంగా తీయకూడదు. భూమాత, మన భూదేవి. ఇప్పుడు మనం ఎన్నో పాపాలు చేసినా, ఎన్నో పుణ్యాలు చేసినా, ఎన్ని చేసినా భూమాత ఎట్ట భరిస్తుందో ఆడది కూడా అంతేనండి. కడుపులో మనుషులన్నీ భరిస్తుంది, ఎవరు చెప్పుకోలేక మనుషులన్నీ బాధపడతా దుఃఖిస్తూ ఉంటుంది. అంత మాత్రానికి ఆడదాన్ని సులభంగా చేయొద్దు. కష్టాలు ఉంటాయి, అందరికీ కష్టాలు ఉంటాయి, మాకు కష్టాలు ఉంటాయి, లేవని నేను చెప్పలే. నా ఫ్రెండ్స్కి చెప్పుకోవాలనిపిస్తుంది, ఒక్కోసారి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. బాధలు ఉంటేనే కదా, బాధలు లేకుండా ఉంటే నాకు మీరే నా ఫ్రెండ్స్ అనుకుంటా. అందుకే మీతో చెప్తా, ఎవరిదైనా కానీ, ఇది నాదైనా కానీ ఎవరిదైనా కానీ, ఒక ఆడ మనిషి గురించి నేను చెప్పాను. అంత మాత్రం అది చెడిపోయిందని అనుకోవద్దు. బాధలోనేయండి. మనకి బిడ్డలు ముద్ద తినాలంటే కష్టం చేసుకోవాలి కదా, చెడిపోయే సంపాదించుకోకూడదు. చెడిపోతేనే డబ్బులు రావండి. మనకి చేతులు కాళ్ళు ఇచ్చాడు ఆ దేవుడు సల్లంగా, ఓటలతో పని చేసుకొని కడుపు ముద్ద తినొచ్చు. అంతేగాని ఆడది పొద్దుపోయి వచ్చిందంటే మాత్రానికే ఆడది చెడిపోయింది అనుకోవటం తప్పు. అది చాలా చాలా తప్పు. ఇప్పుడు ఉండే రోజులే అట్లుండే. దయచేసి ఇంకొకసారి ఎవరిని కూడా ఆడవాళ్ళని కష్టం చేసుకుని, నువ్వు పాటికి వాళ్ళు కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఏమనద్దు. మిమ్మల్ని నేను అదే కోరుకుంటున్నాను, సరేనా ఫ్రెండ్స్? బాయ్. నా వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో చూసే వాళ్ళన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి, సరేనా? బాయ్.